आप देख रहे हैं, इसका वैशिष्ट्य है कि ये जो हमारा परंपरा है, जितना लोग जितना पिंड यहाँ पर फेंक रहे, इसे नहीं परिपूर्ण नहीं निकले बाहर नहीं जाएगा। निकलता, ये सब अंदर चले फिर जाता है। यहाँ से नहीं साफ कभी नहीं नहीं। होता है। इसमें फिर ये हो जाता है। कहा जाता है कि हमारा जो पितृ 1960-61 में जब बन्या प्रकृति को विपर्य, उसी समय ये निकला था क्या। इसका जो कनेक्शन है, कोई बल, ये जो बैतरणी गंगा है, ये यज्ञ जो ब्रह्मा किए ना, गंगा स्वयं बैतरणी गुनासिका, तो यहाँ पर गुनासिका समुद्भूते धातुर्यज्ञ समंगते स्नानेनान बैतरणी महापुण्य स्नानेनानेन नश्यत्व बैतरणी। आप जरूर जाएंगे बैतरणी जाएंगे, उस पर विरजा के साथ और आयत के यज्ञ बराह। ये जो मैया जब ब्रह्मा का यज्ञ उदतिष्ठन महादेवी दिव्यांशु को विभूषिता एतद्भु गार्हपत्यम सा जत्र सा ब्रह्मणो भवत्। ब्रह्मा का जो गार्हपत्य अग्नि से ये निकले देवी, और यज्ञ भरा है बैतरणी के उत्तर तट में। आप देख लेंगे यज्ञ भरा, भारत उसमें भरा है कि यज्ञ भरा नहीं, यज्ञ भरा भी यहाँ पर చూశారు కదా। విరజామాత యొక్క ప్రధాన పూజారి, అనువంశిక పూజారులు ఈ క్షేత్రం యొక్క మహత్యం ఎంత గొప్పగా చెప్పారో, మరి అలాగే గయాసురుని యొక్క నాభి క్షేత్రం పడిన నాభిగయ గురించి కూడా ఎంతో అద్భుతంగా చెప్పారు. ఇక్కడ రోజు ఎన్నో వందల మంది పితృతర్పణాలు, పితృ కార్యక్రమాలు, పిండ ప్రదానాలు చేస్తారు. కానీ ఇక్కడ ఈ పిండ ప్రదానం చేసే ప్రదేశంలో, అంటే దీన్ని నాభి స్థానము అంటారు, ఇక్కడే వాళ్ళు పూజ చేసిన ఆ పిండాలని ఇట్లా ఒక రాశిలాగా పోస్తుంటారు. దీన్ని ఎప్పుడు ఏ పూజారులు కానీ ఏ వ్యవస్థ కానీ క్లీన్ చేయడం అనేది ఉండదు. వీళ్ళ యొక్క పూర్తి విశ్వాసం, నమ్మకం ఏంటంటే ఈ యొక్క పిండాలన్నీ కూడా ఈ యొక్క నాభి స్థానం నుంచి భూమార్గం గుండా జాజ్పూర్లోని బైతరణి నది, అంటే మనం వైతరణి అంటాము, వీళ్ళు బైతరణి అంటారు. బైతరణి నదిలో, అంటే గంగా స్వరూపమైన బైతరణి నదిలో కలుస్తాయని వీళ్ళ యొక్క విశ్వాసం. ఇది కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. మరి బైతరణి నది అనగానే మనం ఒకటి గుర్తొస్తుంది కదా, గరుడ పురాణంలో నరకానికి, అంటే యమధర్మానికి, యమలోకానికి పైన వేయేటప్పుడు జీవుడు వైతరణి నదిని దాటాలి అని మనకి గరుడ పురాణం చెప్తుంది కదా. ఆ వైతరణి నది యొక్క అంశే ఇక్కడ జాజ్పూర్లో ఉన్న వైతరణి నది. ఇక్కడ దశాశ్వమేధ ఘాట్ అని కూడా ఒకటి ఉంది. అంటే పూర్వం మరాఠా రాజులు ఇక్కడ దశాశ్వమేధ యజ్ఞాలు, యాగాలు చేశారని చెప్పి, కాబట్టి ఇక్కడ కూడా దశాశ్వమేధ ఘాట్ ఉందని, మనకి ఎలాగైతే కాశీలో ఉందో అదేవిధంగా ఉంటుందని, అక్కడ సప్తమాతృకుల యొక్క రూపాలు ఉంటాయని, వాటిని దర్శించడం కూడా చాలా అద్భుతం అని కూడా పండితుల వారు, మన ప్రధాన అర్చకుడు వారు చాలా అద్భుతంగా వివరించారు. ఇంకా ఎన్నో విషయాలు ఆయన వివరించారు. ఓకే, మనం ఎంతో ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకునే పితృ కార్యక్రమాల గురించి, పితృదోష నివారణ గురించి, మనకి ఈస్టర్న్ బెల్ట్, ఓకే, ఈస్టర్న్ బెల్ట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చాలా దగ్గరగా ఉండే క్షేత్రం అని చెప్పచ్చు. భువనేశ్వర్ నుంచి 100 కిలోమీటర్స్ దూరం ఉన్న జాజ్పూర్, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జాజ్పూర్లో ఈ యొక్క నాభిగయ అనేది ఉంది. కాబట్టి ఎవరైనా పితృదోష నివారణ సంబంధించి వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవాలంటే అద్భుతంగా చేసుకోవచ్చు. ఒక స్థల పురాణం, బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం, వీటిలన్నింటిలో కూడా ఈ యొక్క అంశాలు క్లియర్గా విశదీకరించబడి అని చెప్పి అనువంశిక అర్చకులు మనకి చాలా అద్భుతంగా వివరించారు. ఓకే, మరి ఇంకా మిగతా విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. హరి ఓం శివ.